కేటీఆర్పై పరువు నష్టం దావా. పలువురు లీడర్లతో పాటు న్యూస్ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లపైన దాఖలు చేసిన బండి సంజయ్. కేటీఆర్ సహా పలువురు నాయకులు, న్యూస్ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిండు. ఓకే, ఆయనకు రైట్ ఉన్నది, ఆయన ఆశ్రయించవచ్చు, తప్పేం లేదు, సరే కోర్టు పరిధిలోని అంశం. కానీ ఒక పొలిటికల్ లీడర్గా, పబ్లిక్లో ఉన్న ఒక వ్యక్తిగా మీడియా ఛానళ్ళు వార్తను ప్రసారం చేసినాయి. సరే, ఎవరైనా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అసలు మొత్తం ఈ కేసులో బండి సంజయ్ ఉన్నాడు, బండి సంజయ్ వెనకాల నుంచి పోయిండు, బండి సంజయ్ ముందు నుంచి పోయిండు, కొడుకుని తీసుకుపోయి ఫామ్ హౌస్కి పోయిండు అని ఎవరైనా రాస్తే దాన్ని తప్పు పట్టండి. ఇప్పుడు తండ్రి పేరును వాడుతున్నారు అనేదాన్ని తప్పు పట్టిరు. మరి ఇప్పుడు బండి భగీరథ్ ఎవరు కొడుకు అని రాయాలా? బండి భగీరథ్ కొడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాబట్టి బండి సంజయ్ కొడుకు అని రాస్తారు కదా జనరల్గా. అది మీకు నచ్చట్లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీ పేరు ఇక్కడ తెర మీదకి ఎవరు తీసుకొచ్చినారు? ఆ బాధితురాలి తల్లి తీసుకొచ్చింది. ఏమన్నది ఆమె? ఒక ఓపెన్ లెటర్ రాస్తూ 22వ తారీఖున జరిగినటువంటి విషయం ఏంటి అంటే, సంగప్ప అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి మమ్మల్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటికి తీసుకుపోతే బండి సంజయ్ మమ్మల్ని బెదిరించినట్టుగా మాట్లాడినని ఆమె తన లెటర్లో ప్రస్తావించింది. ఒకవేళ అది తప్పైతే మీరు ఆమె మీద పరువు నష్టం దావా వేయండి. ఎవరి మీద? బాధితురాల తల్లి మీద. మరి ఆ వార్తని ప్రసారం చేసి బండి సంజయ్ది కూడా ఇందులో పాత్ర ఉంది, బండి సంజయ్ వాళ్ళని బెదిరించిందట నా తల్లి పేర్కొంటున్నది అని అన్న మీడియా మీద మీరు పరువు నష్టం దావా వేస్తే ఎట్లా? అసలు అర్థం లేని విషయం కదా ఇది. నిన్న ఏమని ఒక్కసారి అది మీకు చూపిస్తా. దాదాపు 257 పేజీలు ఉంది. ఎంత కష్టపడ్డారో ఈ మొత్తం ఫైల్ అంతా తయారు చేయడానికి, ఎన్ని గంటలు ఎన్ని రోజులు శ్రమించాల్సి వచ్చిందో ఒక్కొక్క లింక్ సెర్చ్ చేయడానికి. మనకి కూడా ఒక 5-6 లింకులు ఉన్నాయి. మన తొలి వెలుగు మనకు కూడా వచ్చింది, అన్ని ఛానళ్ళకి వచ్చింది దాదాపుగా. అసలు మీకు ఎవరు సలహా ఇస్తున్నారు? మొత్తం శాటిలైట్ ఛానల్ అని, యూట్యూబ్ ఛానల్ అన్నింటినీ దాంట్లో పెట్టేసినావు. అంటే అందరితో నువ్వు వైరం పెంచుకోవాలని అనుకుంటున్నావు కదా. అసలు నీకు సలహాలు ఇచ్చేది ఎవరు? మీ రాజకీయ జీవితాన్ని కొలాప్స్ చేసే బ్యాచ్ ఏదో మీ చుట్టూ తిరుగుతున్నది బండి సంజయ్ గారు. చెక్ చేసుకోండి. అయ్యో, ఎన్ని పేజీలు ఉన్నది? 257 పేజీలు ఉన్నది. ఇగో, బండి సంజయ్ కుమార్ సన్ ఆఫ్ బండి నర్సయ్య గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇక అందరికీ గూగుల్, ఎల్ఎల్సి, మెటా ప్లాట్ఫామ్, ఎక్స్, ఇక మెయిన్ ఛానల్ అన్నిటికి వచ్చినాయి. అరే ఇది ఏంది? ఇది ఏ ఛానల్ ఉన్నాయి? గూగుల్కి, మెటాకి, ఎక్స్కి, అంటే ట్విట్టర్, TV9, TV5, ABN, సాక్షి, NTV, RTV, మహాన్యూస్, 10TV, వాహిని టీవీ, వాయిస్ టీవీ, సిగ్నల్ టీవీ. ఇలా కొంత ఆయనకు సపోర్ట్ చేసిన ఛానళ్ళ పేర్లు కూడా పెట్టిండి. ఆయన పని ఏం కాదులే అని వాళ్ళకి చెప్పుంటాడేమో. బిగ్ టీవీ, CVR, 99 టీవీ, మన తొలి వెలుగు ఫస్టే ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్స్లో మనదే టాప్లో ఉంది. జీ తెలుగు న్యూస్, ఈనాడు, ఈటీవీ, హైదరాబాద్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, సిగ్నల్ టెలి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ కుమార్ అంటే మొత్తం 23 మంది ఉన్నారు ఇంట్లో. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అట. The plaintiff submit that he is a senior political leader and he is currently serving as the Minister of State for Home Affairs, Government of India. The plaintiff submits that he is seeking protection of his constitutional right to reputation and dignity under Article 21 of the Constitution of India against a sustained and malicious campaign of false, defamatory and misleading publications circulated by the defendants and ఎవరెవరైతే 23 మంది ఉన్నారో వాళ్ళ ద్వారా అక్రాస్ వేరియస్ మీడియా అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఆర్టికల్ 21 ప్రకారంగా ఆయన యొక్క రెప్యుటేషన్ని, డిగ్నిటీని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆర్టికల్ 19 ప్రకారంగా మాట్లాడే స్వేచ్ఛ కూడా మీడియాకు ఉంది కదా. మాట్లాడే స్వేచ్ఛని దాన్ని పక్కన పెట్టి మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పు, ఎవరు కాదంటలేరు. కానీ ఇదే మీరు గతంలో ఒక్క నిమిషం ఒక వీడియో సర్క్యులేట్ అవుతున్నది.
గతంలో మీరు మాట్లాడిన ఒక వీడియో అరే ఇది ఒక్కసారి వినండి. గతంలో కేటీఆర్ ఆయన మీద పరువు నష్టం దావా వేసినప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడింది. వన్ చెక్. చట్టపరంగా విశ్వాసం నమ్మకం కొద్ది వాటి పక్క కూడా పట్టించుకొని దాని గురించి ఇలా లక్షల రూపాయలు కోట్ల కడుతున్నారు. ఇవాళ కేసీఆర్ కుటుంబము 2022లోనో 23లోనో నా మీద 100 కోట్లు ఇచ్చేదా వేసిండు. ఏమైంది? మళ్ళీ 10 కోట్లకు ఇచ్చేదా వేసిండు. కోట్లు చూసుకుంటే అవి ఉండేది కాదు, పోయేది కాదు. కోటి మీద నమ్మకం ఉంది మాకు. ఆడ 11 లక్షలు కడితేవి, అంతకుముందు కడితేవి. ఇంకా సిరిసిల్ల లాంటి నియోజకవర్గం వల్ల మొన్న వరదలు వస్తే చచ్చిపోయి ₹1 ఇచ్చినావా? ఈ 10 లక్షలు ఇచ్చిపోయి సిరిసిల్ల ఇస్తే ఏమే కోట్ల రూపాయలున్నాయి. ఇజ్జత్ దావా తెలంగాణ రాష్ట్రంలో వేయాలంటే నువ్వు మీ అయ్య బయటికి రారు. నువ్వు మీ అయ్య తిట్టిన తిట్లు ఎవ్వరు తిట్టే. నేను లవంగం తింటే తంబాకు అన్నావు, సిగ్గుండాల కొంచెం అన్న. ఇజ్జదా వేరాదా? నన్ను వాడు వీడు అని మాట్లాడినావు. ఇజ్జదా వేరాదా నీ మీద? మీ అయ్య నా తలకే 6 ముక్కలు నట్టుకన్నాడు. ఇజ్జదా వేరాదా? నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష పడితే ఆ భాష మాట్లాడాడు. ఇజ్జదా వేరాదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు. యువతకు ఉద్యోగాలు ఇస్తాను, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తుంటే నువ్వు నీ అయ్య ఏడుంటారు? నిరుద్యోగ బుద్ధి ఇస్తాను, ఇయ్యలేదు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? రుణమాఫీ అన్నావు, చేయలేదు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు, మీ నాయన పేరేపి మీ అయ్య పేరేపి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకి పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. 9 సార్లు జైలుకి పోయినా. 109 కేసులు. అర్ధరాత్రి ఎత్తుకపోయారు, మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు, రాళ్ల దాడులు చేసారు. కానీ అన్నిటిని నేను ఎట్లా ఎదుర్కొన్నా? రాజకీయ నాయకుడు నేను. ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జత్ దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఏదో అనుకుంటున్నట్టున్నావు. ఇజ్జత్ దావేగానే నోటీస్ చేయగానే బండి సంజయ్ భయపడతాడు. తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. సో ఆనాడు ఆయన మాట్లాడినటువంటి విషయం ఇది. అంటే ఆనాడు ఆయన మీద పరువు నష్టం దావా వేసినప్పుడు ఈ లైన్. ఇప్పుడు మీరు అందరి మీద పరువు నష్టం దావా వేసినప్పుడు గదేం ఉందిలే, గదేం పరువు నష్టం దావా అని మేము కూడా అనుకుంటున్నాం కదా. ఇప్పుడు అది అంతే కదా, అంతకుమించి ఏముంది అక్కడ? మీ ఉద్దేశం ఏంటంటే ఆ పెట్టినటువంటి ఆ వీడియో లింక్లన్నీ డిలీట్ అయిపోవాలి, ఈ చర్చ లేకుండా ఉంటుంది అన్నది మీ ఆలోచన. అల్టిమేట్గా ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తుంది కదా. ఊరికే కాదు కదా. ఇప్పుడు ఆమె ఆ తల్లి లెటర్ రాసి దాంట్లో మీ పాత్ర ఉంది అని ఆమె చెప్పింది. దానికి ఆన్సర్ చేయండి. నా పాత్ర లేదు, నేను వాళ్ళని నా ఇంటికే పిలవలేదని చెప్పండి. సింపుల్, అయిపోతుంది కదా. గతంలో మీ మీద పరువు నష్టం దావా వేసినప్పుడు మీరు మాట్లాడింది, మరి ఇప్పుడు మీరు అందరి మీద పరువు నష్టం దావా వేస్తున్నారు కదా, మరి ఇప్పుడేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఇందులో వీడియోస్ నేను లింకులు చూసిన, మన తొలి వెలుగు లింకులు చూస్తే ఒక 2-3 షార్ట్స్ ఉన్నాయి, ఇంకొక 2-3 వీడియోలు ఉన్నట్టున్నాయి. ఒకటి ఆల్రెడీ అనవైలబుల్ అంటుంది ఒక వీడియో, మిగతా ఒక 2 ఉన్నాయి. ఆ రెండింటిలో ఒకటేమో వాళ్ళ అబ్బాయికి సంబంధించిన ఒక ఆడియో రికార్డ్ ఏదో సంథింగ్ ఉన్నది. మరి దాంట్లో మనం మాట్లాడింది కూడా ఏం లేదు కదా. అంటే మనం ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ స్టేట్మెంట్ ప్రకారంగా మీరు ఏమైనా కేసు వేసినా ఒక అర్థం ఉన్నది. సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోలే కదా అవి. ఇన్ని ఛానళ్ళకు సంబంధించిన లింకులు ఎన్ని ఉన్నాయంటే అంతగా రాసుకుంటూ వచ్చండి ఇక. సో నాది ఎఫ్ఐఆర్లో పేరు లేదు, ఎఫ్ఐఆర్లో లేనప్పుడు నేను అక్యూజ్డ్ ఎట్లయితే నా మీద ఎట్లా వార్తలు రాస్తారండి. ద ప్లాంటిఫ్ సబ్మిట్స్ దట్ డిస్పైట్ ద అఫోర్సైడ్ అడ్మిటెడ్ అండ్ వెరిఫైబుల్ పొజిషన్ ద డిఫెండెంట్స్ హియర్ ఇన్ ఇంక్లూడింగ్ వేరియస్ మీడియా హౌసెస్, digital platforms, social media accounts, YouTube channels, online publications, etc. embarked upon a coordinated and malicious campaign to falsely implicate and politically target the plaintiff and his family members. So వాళ్ళ ఫ్యామిలీని మనం పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారు అన్నది ఈ ఫాల్స్ అలిగేషన్స్తో. ద ప్లాంటిఫ్ సబ్మిట్స్ దట్ త్రో పబ్లికేషన్ ఆఫ్ సెన్సేషనలైజ్డ్ ఆర్టికల్స్, మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ అట, థంబ్నెయిల్స్ పెట్టి మిస్లీడ్ చేసిరట, fabricated social media posts, defamatory captions, videos, tweets, and speculative commentary. The defendants allegedly sought to create a false public perception that the plaintiff was personally connected with, influencing or shielding the alleged acts involving his son.
ఇదంతా రాసుకుంటూ వచ్చారు. దాదాపు ఇది 257 పేజీలు ఉంది. ఈ 257 పేజీల్లో ఇక లింకులు ఇవన్నీ ఒక్కొక్కటి. కేసీఆర్ అడ్డా అనే ఒక అకౌంట్లో ఇన్ని లింకులు ఉన్నాయట. ఇప్పుడు ఇవన్నీ తీసేయాలంటున్నారా? ద ప్లాంటిఫ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ ద ఫాలోయింగ్ డిఫమేటరీ ఆర్టికల్స్. కింద మేము ఇస్తున్నాం ఫాలోయింగ్ ఆర్టికల్స్: న్యూస్ రిపోర్ట్స్, పోస్ట్స్, పబ్లికేషన్స్, వీడియోస్, న్యూస్ టెలికాస్టింగ్ ఎట్సెట్రా వేర్ సీరియస్ అలిగేషన్స్ ఆర్ imputations have been made against the plaintiff. Plaintiff ante evaru? Bandi Sanjay. The defamatory nature of the contents is clear from the fact that most of these articles publish the photograph of the plaintiff to suggest his purported association with the alleged offence. ఆయన thumbnail లో ఆయన ఫోటోని ఇవన్నీ పెట్టి కావాలని చేసిరు ఇదంతా. The material or URL links of the defamatory content published against the plaintiff are as follow. For pursuit of this హానరబుల్ కోర్ట్, కేసీఆర్ అడ్డాలో ఉన్న లింకులు అన్ని ఎక్స్ పోస్టులు, వైఎస్ఆర్ అనే ఒక అకౌంట్లో ఉన్న ఎక్స్ పోస్టులు, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న ట్విట్టర్ పోస్టులు, క్రిషాంక్ పేరుతో ఉన్న ట్విట్టర్ పోస్టులు, హరీష్ రెడ్డి ఎంబీఆర్ తెలుగు స్క్రైబ్తో ఉన్న పోస్టులు, కాంగ్రెస్ అకౌంట్లో ఉన్న పోస్టులు, కేటీఆర్ పేరుతో ఉన్న పోస్టులు, రేవతి పేరుతో ఉన్న పోస్టులు, చిన్మయ్య అకౌంట్లో ఉన్నవి, తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ పోస్టులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన 1 2 3 4 4 పోస్టులు, ఆపన్న హస్తం ఇది కాంగ్రెస్దే, బీఆర్ఎస్ న్యూస్, నల్లబాలు, జగన్ బీఆర్ఎస్, చందు బీఆర్ఎస్, పావని గౌడ్, క్యాప్టెన్ ఫసకట, కొంతం దిలీప్ వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే, దినేష్, పవన్ కుమార్ బీఆర్ఎస్, బ్లీడ్ పింక్ అట, దొర అరుణ్, అరవింద్ రెడ్డి, తిరందాసు నరేష్ గౌడ్, ప్రవీణ్ బద్దం, తెలంగాణ పొలిటికల్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ట్విట్టర్లో, న్యూస్ సెన్స్, అబ్దుల్ అహ్మద్, కుమార్, వినితా దేశ్ముఖ్, సైఫ్ తెలంగాణ, శ్రీకాంత్ కేఎంఆర్, ఎన్పిఆర్, ద ప్రొటోగోనిస్ట్ అట, భారత్ రత్న, క్రిష్ అట, ప్రత్యూష, ఇది బాబు లత్కర్ ఏంది, విష్ణు బీఆర్ఎస్, రేవంత్ చౌక్, వర్ధన్, పల్లవి శ్వారవ్, ఇవన్నీ మొత్తం ట్విట్టర్లో ఎవరెవరైతే పోస్ట్ చేసారో అన్నీ లేపేయాలని ఇప్పుడు వీళ్ళు వేసారు అనమాట. ఇన్స్టాగ్రామ్లో అవన్నీ ఏమో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో శైలజ, కొండా టీం, తెలంగాణ దినేష్, ప్రశాంత్ గంజి, రిషి కాన్సెప్ట్, మీ టీవీ న్యూస్, రోహిత్ రావు బీఆర్ఎస్, తెలంగాణ స్టార్స్ ఛానల్, పక్కి న్యూస్ ఛానల్, బీఆర్ఎస్ పార్టీ, అన్ని లింకులు ఇవన్నీ. లో బడ్జెట్ లాజిక్, అవని మీడియా, సినిమా దుకాణం, తెలంగాణ కల్ట్, మస్తీ అప్డేట్స్, ఎంఎన్టీ న్యూస్, దాదాపు ఇవన్నీ ఇన్స్టా పోస్ట్లే. వాన్ని తీసేయాలంటున్నారు. బీకే నాయుడు, టీఆర్టీవీ తెలంగాణలో ఒక ఇన్స్టా వీడియో, శైలజ, ఇవన్నీ. మిస్టర్ సన్నీ అట, సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్, సంపత్ టాక్స్, పల్స్ న్యూస్, కేసీఆర్ పోరుబాట, T24 న్యూస్ అఫీషియల్, ఇవన్నీ ఇన్స్టా అకౌంట్లే. ట్రెండింగ్ సాయి రీల్ అట, ఓ బా ఎన్ని ఉన్నాయి చూడండి. విజన్ వాయిస్, ఎన్ని రోజులు పెట్టిందో లేక ఇవన్నీ తీయడానికి. రంజిత్ రెడ్డి రజితారెడ్డి బీఆర్ఎస్, G8 న్యూస్ అఫీషియల్, తెలంగాణ రిపోర్ట్, ఇవన్నీ ఇన్స్టా. తర్వాత యూట్యూబ్ లింకులట, బీఆర్కే న్యూస్, బీఆర్కే అనే న్యూస్ ఛానల్లో ఉన్న లింకులట, యోయో టీవీ, ఇవన్నీ లింకులు. ఇన్నిట్లలో ఆయన మీద దుష్ప్రచారం జరిగిందట. జర్నలిస్ట్ వైఎన్ఆర్, ఆర్టీవీలో ఆర్టీవీ న్యూస్, ఆనంద్ వ్యూస్, ఆర్జీటీవీ తెలుగు, అక్షయ్ రాజ్, హిట్ టీవీ ఎక్స్ప్లోర్, సరిత ఆవుల, ఓకే టీవీ అట, బీబీఎన్ ఛానల్, భారతీ టీవీ డైలీ, యువ టీవీ, ఫిల్మీ లుక్స్, ఫ్రైడే కల్చర్, వైఆర్ టీవీ తెలుగు, పల్స్ టీవీ తెలంగాణ, తెలంగాణ వెలుగు, స్వతంత్ర, మిర్రర్ టీవీ అఫీషియల్, ఆద్య, ఏబిఎన్ తెలుగు, హ్యాండిల్ నేమ్. అబ్బా ఇన్ని వీడియోలు. మన తొలి వెలుగు ఎన్ని ఉన్నాయి మనవి? 1 2 3 4 5 6 ఉన్నాయి. 6లో 1 షార్ట్స్ ఏమున్నాయి, 2 2 షార్ట్స్ ఉన్నాయి, 1 2 అంతేనా షార్ట్స్? 2 షార్ట్స్ ఉన్నాయి, మిగతావన్నీ వీడియోలు ఉన్నాయి.
మరి ఇది ఏందని చెక్ చేస్తే ఇది రాదా? రావట్లే, దాంట్లో మొబైల్లో అయితే వస్తుంది. ఇవన్నీ వీడియోలో మనం చేసినవాడు. కానీ నేను ఈ వేదిక నుంచి మాట్లాడిన వీడియోలు అయితే ఇందులో ఏం లేవు. ఏవో కొన్ని ఆడియోలు అబౌట్ ఇవౌట్ పెట్టినట్టున్నారు. 2-3 షార్ట్స్ ఉన్నాయి. న్యూస్ లైన్ మనం ఎక్కడా కూడా బండి సంజయ్ వెనకాల నుంచి పోయిండు, బండి సంజయ్ ఫామ్ హౌస్ పోయిండు అని మనం ఎక్కడ మాట్లాడలే. బండి సంజయ్ పాత్ర అందులో ఎక్కడైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాడో దాని గురించే మనం ప్రధానంగా ఫోకస్ చేసినాం. బూతులు మాట్లాడడం ఇంకోటి మన దాంట్లో ఉండవు, అట్లాంటి కంటెంట్ ఏం లేదు. కాకపోతే ఆయన ఈ టోటల్ ఎపిసోడ్లో ఇన్వాల్వ్ అయ్యిండని చెప్పడానికి గల ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మనం ఎక్స్పోజ్ చేసినాం. ఇది ఈ కేసును అసలు ఫస్ట్ తెర మీదకి తీసుకొచ్చిందే మనం కదా. ఇదేదో జరగబోతున్నదని ఈ కేసు ఎఫ్ఐఆర్గా అయ్యే ఒక 20 రోజుల ముందే మనం చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన అలర్ట్ అయ్యి దాన్ని ఏదన్నా వాళ్ళతో మాట్లాడుకొని చేసుకుని అయిపోయేది. కానీ ఏమైందంటే కేంద్ర మంత్రి నేనే, మస్తు పైసలు ఉన్నాయి, ఏదో ఊహించుకున్నాడు. ఆ పక్కన వాళ్ళంతా చెడగొట్టిరు, ఎటు కాకుండా అయ్యిండు. ఇప్పుడు వీడియోలు డిలీట్ చేస్తేంది ఉంచుతుంది, అయిపోయాయి. న్యూస్ లైన్ తెలుగు అట, మైక్ టీవీ, బీఆర్కే న్యూస్ అఫీషియల్, కాలోజీ టీవీ కూడా ఉన్నది. కాలోజీకి సంబంధించిన దాదాపు ఒక వీళ్ళు ఫుల్ ఉన్నాయి అసలు మామూలుగా లేవుగా. మహువా మీడియా, లెజెండ్ టీవీ, రెడ్ టీవీ, T24 న్యూస్, సిగ్నల్ టీవీ, జర్నలిస్ట్ వైఎన్ఆర్, వైల్డ్ వోల్ఫ్ తెలుగు, బీబీసీ న్యూస్. బీబీసీ వాళ్ళది కూడా వేసారా? బీబీసీ వాళ్ళు అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు బేసిక్ కంటెంట్నే వాళ్ళు ఉన్న విషయాన్ని చెప్తారు కదా. దాంట్లో ఏముంది, డెఫమేటరీ ఏముంది? ఆనంద్ వ్యూస్, వైఆర్టీవీ తెలుగు, ఇట్లా అన్నీ ఆల్మోస్ట్ యూ న్యూస్, ఆద్య టీవీ తెలుగు, బొచ్చడి ఛానళ్ళు ఉన్నాయి. ఛానళ్ళు అన్ని ఇవి మొత్తం అన్ని లింకులు, ఈ లింకులన్నీ తీసేయాలనేది ఇప్పుడు ఆయన ఆలోచన. ఏదో ఒక ఆర్డర్ తీసుకొస్తారు, కోట్లది ఏముంది, మనం ఎన్ని వీడియోలు డిలీట్ చేయాలి? అట్లా ఒక ఎక్స్పర్ట్ ఆర్డర్ తెస్తారు రాంగ్ అడ్రస్ పెట్టి,